ఈరోజు ఎంతమంది విశ్వాసులు చూస్తాం, క్షమించరాని పాపం అంటే క్షమాపణ ఉండదు. నేను విశ్వాసిని అంటావు, నేను క్రైస్తవుని అంటావు, నేను ప్రభు బల తీసుకుంటున్నా అంటావు, క్షమాపణ లేదు. నీవు క్షమించరాని మనసు కలిగి ఉన్నావు. నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నావు ఒక మాట, ఈ పిక్చరైజేషన్ పెట్టుకోండి. నీ హృదయానికి క్షమించరాని మనస్సు అనేది నీ కలిగి ఉన్నావంటే అపవాది పెద్ద తలుపడికి, చిన్న కిటికీ కాదు. క్షమించరాని మనసు చిన్న కిటికీ కాదు. నువ్వు అది సులభమే కదా అంటావు, కానీ అపవాది పెద్ద తలుపది. ఈరోజు క్షమించరాని మనసు నువ్వు కలిగి ఉన్నావంటే అపవాది బలిపీఠం నీ పైన పనిచేస్తుంది. జాగ్రత్త. ఈరోజు నిజముగా దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వ్యక్తి అయితే నీ జీవితంలో క్షమించే మనసు కలిగి ఉంటావు. జాగ్రత్త. ప్రేమ ఆత్మ ఫలమేమనగా, ప్రేమ అన్నిట్లో ఓరుస్తుంది, అన్నిట్లో సహిస్తుంది. ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది, ప్రేమ దయాలత్వం కలిగి ఉంటుంది, ప్రేమ మంచితనం కలిగి ఉంటుంది. ప్రేమను బట్టి అన్నీ ఉంటుంది నీలో.